ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. స్ట్రెస్ ఎక్కువగా గురవటం వల్ల, టెన్షన్ ఎక్కువ పడటం వల్ల, మానసిక ఒత్తిడికి లోనైనప్పుడు మన శరీరంలో విడుదలయ్యే కొన్ని స్టెరాయిడల్ హార్మోన్స్ కారణంగా మన చర్మ సౌందర్యం ఎన్ని రకాలుగా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది, డ్యామేజ్ అయ్యి చర్మం ఎట్లా దెబ్బతింటుంది అనే దాని మీద ఈరోజు ప్రత్యేకంగా మనం ఆలోచించబోతున్నాం. మామూలుగా ఎప్పుడైతే మనం మానసిక ఒత్తిడికి, స్ట్రెస్కి గురవుతామో ఆ గురైన వెంటనే మెదడులో వచ్చే ఆలోచనల వల్ల ఈ ప్రభావం చేత హైపోథాలమస్ నుంచి అట్లాగే పిట్యూటరీ నుండి ఎడ్రినల్ గ్రంథులు, వీటన్నిటి యొక్క ప్రభావం చేత ఎడ్రినల్ గ్రంథుల నుంచి విడుదలయ్యే కిడ్నీల పైన ఉంటాయి ఎడ్రినల్ గ్రంథులు. ఇప్పుడు మీకు కనపడుతున్నాయి చూడండి, ఎడ్రినల్ గ్లాండ్స్. ఇవి స్టెరాయిడల్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తాయి. అవి కార్టిజాల్ హార్మోన్ మరియు అడ్రినలిన్ మరియు నార్ అడ్రినలిన్ ఇట్లాంటి హార్మోన్స్ అనేవి ఈ గ్రంథులు విడుదల చేస్తూ ఉంటాయి. మనం స్ట్రెస్కి గురైనప్పుడు ఈ అడ్రినల్ గ్లాండ్స్ విడుదల చేసే ఈ కార్టిజాల్ హార్మోన్స్ మరియు ఎపినెఫ్రిన్, నార్ ఎపినెఫ్రిన్ ఇట్లాంటి హార్మోన్స్ అనేవి బ్లడ్లో కలిసిన తర్వాత వాటి యొక్క ప్రభావం చర్మం మీద చాలా ఎక్కువ ఉంటుంది. మరి చర్మ సౌందర్యానికి మానసిక ఒత్తిడికి పెద్ద సంబంధం ఏమి ఉండదు అనుకుంటాం. సహజంగా మానసిక ఒత్తిడి వల్ల బీపీలు వస్తాయి, షుగర్లు వస్తాయి, కాస్త నిద్ర పట్టదు, ఇలాంటివి నిదానంగా ఎక్కువైతే కాస్త డిప్రెషన్ వస్తుంది అనుకుంటామే తప్ప శరీర అవయవాల్ని కప్పి ఉంచే చర్మం పైన కూడా స్ట్రెస్ యొక్క ప్రభావం పడుతుందని మనం ఎప్పుడు పెద్ద అనుకోము. కానీ సైంటిఫిక్గా తీస్తే ఇది వాస్తవం అని అర్థమవుతూ ఉంది. ఎప్పుడైతే ఈ స్ట్రెస్కి గురవుతామో రిలీజ్ అయ్యే కార్టిజాల్ హార్మోన్స్ యొక్క ప్రభావం చేత రక్తనాళాలు, మెయిన్ చర్మానికి వెళ్ళే క్యాపిలరీ సూక్ష్మమైన రక్తనాళాలు ముడుచుకుంటాయి. మనం ఒక వాస్తవం ఆలోచిస్తే శరీర అవయవాలన్నింటినీ కప్పి చర్మం పైన ఉన్నది కాబట్టి గుండె చిమ్మిన రక్తం శరీర లోపల భాగాలన్నీ వాడుకోగా అన్నిటినీ కప్పి పైనుంది కాబట్టి రక్త ప్రసరణ చివరిగా చర్మానికి వస్తుంది. పైగా చర్మం లోపలుండే రక్తనాళాలు సూక్ష్మాతి సూక్ష్మంగా ఉంటాయి. అందుకని అన్ని అవయవాలకు వెళ్ళే రక్త ప్రసరణ కంటే చర్మానికి అతి తక్కువ జరుగుతూ ఉంటుంది. పైగా స్ట్రెస్కు గురైనప్పుడు రక్తనాళాలన్నీ ముడుచుకుంటాయి. సంకోచ వ్యాకోచాలు బాగా చేస్తూ ఉండాలి కదా రక్తనాళాల రక్తం ముందుకు జరగాలంటే. ఈ స్ట్రెస్ టెన్షన్కి ఎప్పుడైతే గురవుతామో రిలీజ్ అయ్యే అడ్రినలిన్ హార్మోన్స్ మరి కార్టిజాల్ హార్మోన్స్ యొక్క ప్రభావం చేత రక్తనాళాల్లో కన్స్ట్రిక్షన్ ఎక్కువ అవుతుంది. అందుకనే స్ట్రెస్ వచ్చినప్పుడు బీపీ పెరిగిపోతుంది. బీపీ ఎందుకు పెరిగిందంటే రక్తనాళాలు ముడుచుకున్నాయి కాబట్టి. ముడుచుకున్న రక్తనాళాల గుండా రక్త ప్రసరణ చురుగ్గా జరగదు. అసలే చర్మానికి అన్నిటికంటే తక్కువ రక్త ప్రసరణ స్లోగా లాస్ట్లో జరుగుతున్నది. ఇంకా స్ట్రెస్ వల్ల ఇంకా రక్తనాళాలు ముడుచుకున్నాయి అనుకోండి, చర్మ కణాలకి అసూక్ష్మమైన క్యాపిలరీస్ ముడుచుకోవటం వల్ల రక్త ప్రసరణ మరింతగా తగ్గుతుంది. రక్తము తగ్గితే దాని ద్వారా గాలి వెళ్ళటం తగ్గుతుంది, దాని ద్వారా నీరు వెళ్ళటం తగ్గుతుంది, దాని ద్వారా పోషకాలు వెళ్ళటం తగ్గుతుంది. ఈ మూడు అందకపోతే ఎప్పుడైతే ప్రాణవాయు సంచారము, పోషకాలు ఎట్లాంటివి తగ్గుతాయో ఆ స్కిన్ సెల్స్లో ఇన్ఫ్లమేషన్ ఎక్కువ విడుదలవుతుంది. ఆక్సిజన్ తగ్గే కొద్దీ ఇన్ఫ్లమేషన్ విడుదలయ్యే కొద్దీ స్కిన్ సెల్ లైఫ్ తగ్గిపోవటము, ఆ ఇన్ఫ్లమేషన్ కారణంగా అనేక రకాలుగా స్కిన్ సెల్స్లో మార్పులు రావటం జరుగుతుంటాయి అన్నమాట. రక్త ప్రసరణ తగ్గితే మరొక నష్టం ఏంటంటే రక్తం మోసుకెళ్ళి మంచుని ఇస్తుంది, తిరుగు ప్రయాణంలో వ్యర్థాలను మోసుకొస్తుంది కదా. మరి రక్త ప్రసరణ సరిగా జరగకపోతే స్కిన్లో ఉన్న వ్యర్థాలు బయటకు ఎట్లా పోతాయి? అందుకని రాకలో పోకలో తగ్గటానికి క్యాపిలరీస్ నేరో అవటం అనేది స్ట్రెస్ వల్ల ప్రధానంగా జరుగుతుంది. అందుకని చర్మం పైన ప్రభావం పడుతుంది. మీకు దీన్ని అర్థం చేసుకునే ఒక ఎగ్జాంపుల్ నేను చెప్తానండి. పూర్వం రోజుల్లో మనకి పెళ్ళికి కానీ ఏదన్నా ఫంక్షన్లకు కానీ భోజనాలు పెద్ద ఎత్తున ఏర్పాటు చేసినప్పుడు కూర్చోబెట్టి వడ్డన చేసేవారు. ఆకులు వేసేసి లైన్గా బకెట్లు తీసుకుని ఒక 7-8 మంది 10 మంది ఒక ఐటెం తర్వాత ఒక ఐటెం అట్లా వేసుకుంటూ వెళ్తారు. లైన్లో ముందు కూర్చున్న వారికి అన్నీ ముందు పడతాయి. లైన్లో చివరి కూర్చున్న వారికి వడ్డించుకు బకెట్లో వెళ్ళగా చూడండి, అడుగునొచ్చే పులుసు పడుతుంది తప్ప ముక్కలు సరిగా పడవు. గడ్డ పెరుగు పడదు, పైన మేగడ పెరుగు పడదు, కాస్త నీళ్ళ పెరుగు, పల్చటి పెరుగు పడుతూ ఉంటుంది. చివరికి వెళ్ళేసరికి వడ్డనలన్నీ
పల్చగా అయిపోయినట్లే, సేమ్ చర్మం అన్నిటికంటే దూరంగా ఉంది. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకని స్ట్రెస్ వల్ల మరీ బ్లడ్ సర్క్యులేషన్ ఎఫెక్ట్ అవడంలో మెయిన్ ఎఫెక్ట్ ఇది. ఇక రెండోది, ఈ స్ట్రెస్ ఎక్కువ గురైనప్పుడు డిహైడ్రేషన్కి స్కిన్ గురవుతుంది. అందుకని డ్రై స్కిన్ రావటము, స్కిన్ కాస్త ఎక్కువ హార్డ్ అయిపోవటము, స్కిన్ యొక్క మరి గ్లో తగ్గిపోవటము. వాటర్ తగ్గిందంటే స్కిన్ గ్లో తగ్గిపోతుంది. అందుకని దీనివల్ల చర్మం కాస్త రంగు మారిపోవటము, అందం పోవటానికి కారణం డ్రై స్కిన్ అవ్వటానికి కారణం నీరు తగ్గిపోవటం. అందుకని నీళ్ళు ఎందుకు తగ్గుతాయి స్ట్రెస్ వచ్చినప్పుడు అనే విషయానికి వస్తే, ఎప్పుడైనా మీరు టెన్షన్కి గురైనప్పుడు, అట్లాగే ఎప్పుడైనా మీరు కాస్త కోపావేశాలకు గురైనప్పుడు చూసుకోండి, స్ట్రెస్ టెన్షన్ అప్పుడు కోపం ఉన్నప్పుడు నోరు ఎండిపోతుందండి. లాలాజల గ్రంథులు లాలాజలాన్ని స్రవించవు, అంటే ఉన్నా కానీ ఉత్పత్తి కాదు. అందుకని ఇక్కడ నోరు ఇట్లా డ్రై అయినట్టే లోపల కూడా డిహైడ్రేషన్ స్టేజ్ వచ్చేస్తుంది అనమాట. అందుకని వీళ్ళందరికీ కూడా చర్మంలో ఇట్లాంటి మార్పులు వచ్చేసరికి స్కిన్ డ్రైనెస్తో స్కిన్ కలర్ మారిపోవటం కూడా ఇట్లాంటివి జరిగిపోతూ ఉంటుందన్నమాట. ఇది రెండవది. ఇక మూడవ నష్టం తీసుకుంటే, స్ట్రెస్ ఎక్కువైనప్పుడు చర్మం లోపల పొరలో ఉండే కొలాజన్ ఎలాస్టిన్ బ్యాండ్స్తో కూడిన మెష్ సరిగా తయారవ్వదట. ఈ మెష్ సరిగా ఫామ్ అవ్వకపోతే ఏమవుతుంది, స్కిన్ ముడతలకు ఎక్కువ గురవుతుంటుంది. అందుకని వయసు రాకుండానే ముసలితనానికి గురైనట్టుగా చర్మం మారడానికి స్ట్రెస్ ఒక కారణము. అందుకని మానసిక ఒత్తిడి చర్మ సౌందర్యాన్ని ఆ కొలాజన్ ఫార్మేషన్ మీదే ఎఫెక్ట్ కొడుతున్నది అన్నమాట. ఈ నష్టం జరుగుతుంటుంది. నాలుగవ నష్టం తీసుకుంటే, స్ట్రెస్ వల్ల ప్రొలాక్టిన్ హార్మోన్ పెరిగిపోతుందట. ఈ ప్రొలాక్టిన్ పెరిగే కొద్దీ చర్మంలో ఉండే ఆయిల్ను ఉత్పత్తి చేసే సిబాషియస్ గ్లాండ్స్ డ్యామేజ్ అయిపోయి ఆయిల్ ప్రొడక్షన్ తగ్గిపోయేసరికి స్కిన్ గ్లో తగ్గిపోతుంది. అందుకని అవి ఉత్పత్తి అవ్వటం వల్ల బ్యాక్టీరియాలు ఇవి లోపలికి వెళ్లకుండా రక్షించడానికి చెవిలో గులిపెట్టలాగో చర్మంలో కూడా ఆయిల్ ఉత్పత్తి అవ్వటం వల్ల రక్షణ ఎక్కువ కలుగుతుంది క్రిముల నుంచి. ఆ రక్షణ కోల్పోతుంది అన్నమాట. ఇక ఐదవ అతి ముఖ్యమైన నష్టం, స్ట్రెస్ పెరిగేసరికి మన శరీరంలో ఉండే టీ హెల్పర్ సెల్స్ ఇవి గస్తూ వైరస్ బ్యాక్టీరియాలు ఏమన్నా ప్రవేశించినప్పుడు శరీరంలో ఉండే తెల్ల రక్త కణాలన్నింటినీ WBCని అలర్ట్ చేసేస్తాయి అన్నమాట. సరైన డైరెక్షన్ ఇచ్చి మీరు అందరు రంగంలో దిగాలని ఇన్ఫర్మేషన్ పాస్ చేసే ఇన్ఫర్మేషన్ బ్యూరో లాంటి వారు అన్నమాట. అలాంటి టీ హెల్పర్ సెల్స్ స్ట్రెస్ హార్మోన్స్ రిలీజ్ అయినప్పుడు, కార్టిజాల్ మరియు అడ్రినలిన్ ఇట్లాంటి హార్మోన్స్ రిలీజ్ అయినప్పుడు ఈ టీ హెల్పర్ సెల్స్ రాంగ్ డైరెక్షన్ ఇస్తాయట, సరైన డైరెక్షన్ ఇవ్వలేవట. అందుకని బాడీలో ఉన్న రక్షణ వ్యవస్థ సరిగా రంగంలోకి దిగకుండా క్రిముల నుంచి చర్మ కణాలని రక్షించే మెకానిజం డ్యామేజ్ అయిపోతుంది. తద్వారా మన శరీరంలోకి వెళ్ళిన క్రిములు ఏమైనా ఉంటే హెయిర్ రూట్స్ మీద దాడి చేసి హెయిర్ రూట్స్ని డ్యామేజ్ చేయటం కానీ, స్కిన్ సెల్స్లో ఇన్ఫ్లమేషన్ కలిగించడానికి ఆ రక్షణ వ్యవస్థ సరైన డైరెక్షన్లో పనిచేయదు. కాబట్టి ఇలా హెయిర్ రూట్స్ డ్యామేజ్ అవ్వటం, స్కిన్ సెల్స్లో ఇన్ఫ్లమేషన్ కంట్రోల్ కాకుండా పెరిగిపోవటానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు స్ట్రెస్ వల్ల బీపీ, గుండె జబ్బులు, కొలెస్ట్రాల్ సమస్యలు, షుగరు ఇలాంటివే కాదు, చర్మ సౌందర్యం కూడా డ్యామేజ్ అవ్వటానికి రిలీజ్ అయ్యే బ్యాడ్ హార్మోన్స్ని స్ట్రెస్ ఉత్పత్తి చేస్తుంది. కాబట్టి ఈ విధమైన నష్టాలు మన చర్మానికి రాకుండా ఉండాలి అంటే మనం ఎప్పుడు కూడా ప్రశాంతంగా, సంతోషంగా, ఆనందంగా ఉంటూ ఎలాంటి సందర్భానైనా ఫ్రీగా ట్యాకిల్ చేస్తూ ఒత్తిడికి గురి కాకుండా కాస్త మైండ్ని మేనేజ్ చేసుకునే మెడిటేషన్ లాంటివి, పాజిటివ్ థింకింగ్ లాంటివి పెంచుకుంటూ మరి స్ట్రెస్ నుంచి బయటపడటానికి ప్రాణాయామం, మెడిటేషన్ క్రమం తప్పకుండా చేస్తూ మంచినీళ్ళు బాగా త్రాగటం, కాస్త జ్యూసెస్ ఎక్కువ త్రాగటం, ఇట్లాంటి ఫుడ్ తీసుకుంటే స్ట్రెస్ హార్మోన్స్ తగ్గటంతో పాటు మనకి చర్మ సౌందర్యం రక్షణ కోసం కూడా ఇవి బాగా ఉపయోగపడతాయని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.